నమస్తే. జనవరి మంత్‌లో తులారాశి వారికి ఎలా ఉందో మనం చూసుకుందాం. తులారాశి చూస్తే ఫస్ట్ ఇన్ డీటెయిల్డ్‌గా లోనికి ముందు ఫస్ట్ ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలంతా మనకు తులారాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అన్న అక్షరాలంతా కూడా మన తులారాశిలో ఉంటారు. ముందుగా మనం చెప్పుకున్న విధంగా ఈ మాసంలో సంక్రమణ టైంలో అంటే సంక్రాంతి టైంలో 4 గ్రహాలు మారటం వల్ల ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే 15వ తారీఖు ముందు 15వ తారీఖు తర్వాత అంటే సంక్రాంతి ముందు సంక్రాంతి తర్వాత అని మనం అనుకోవచ్చు. సంక్రాంతి ముందు వీళ్ళకి ఎలా ఉంటుందంటే చక్కగా అన్ని విషయాల్లో కలిసి వస్తుంది, అదృష్టం ఉంటుంది, చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఏ విధంగా, ఎవరు చెప్పారు, ఎలా అంటే మనకి మహర్షులు సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా సంస్కృతంలో అన్ని విధాలు చెప్పేశారు. చిన్న చిన్న మాటలు చెప్తారు. లక్ష్మి, ధనలాభం, రాతి భయం, విభూతిం. ఈ 4 ముక్కలు అర్థం చేసుకుంటే టోటల్ మంత్ ఫస్ట్ 15 డేస్ ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతుంది. లక్ష్మి అంటే మీకు కొత్తగా ఇన్కమ్ సోర్సెస్ వస్తాయని గమనించుకోవాలి. రెండోది ధనలాభం అంటే విపరీతంగా ఏదైనా కనుక పని చేస్తే అందులో ధనలాభం ఉంటుందని మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ రాతి భయం అని చెప్తారంటే శత్రువుల వల్ల మీకు ఆటంకాలు వచ్చే అవకాశం ఉందని గమనించుకోవాలి. లాస్ట్లో శుక్రుడి వల్ల మీకు విభూతి, ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది. ఇది మీకు ఫస్ట్ 15 డేస్ చూసుకుంటే శత్రువుల వల్ల ఆటంకాలు తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా చాలా బాగుంటుందని గమనించుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సంక్రమణం అంటే గ్రహాలు మారిన తర్వాత మీకు ఎలా ఉంటుందంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది ఫస్ట్ 10 డేస్. ఫస్ట్ 10 డేస్ తర్వాత లాస్ట్ వీక్ అయితే చాలా బాగుంటుంది. ఈ 10 డేస్లో ఎలా ఉండబోతుందంటే మానహాని, రిపప్రియం, ధన ప్రాప్తి, సుఖ సుహృతాభివృద్ధి అంటే ఓవరాల్గా బాగుంటుందని చెప్పాలి. కానీ అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, బంధువులకు సంబంధించిన వ్యవహారాలను గమనించుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు శత్రువులతో కలిసి కనుక ఇప్పటిదాకా ఎవరైనా మిమ్మల్ని ఆటంకాలు పెడుతుంటే, ఇబ్బంది పెడుతుంటే అలాంటి వారితో మీరు ముఖాముఖి కూర్చొని కనుక మాట్లాడితే మీకు అప్పర్ హ్యాండ్ అవుతుంది. కోర్టు కేసులు కానివ్వండి, లావాదేవీలు కానివ్వండి, ఇంకొక విషయాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది సుఖ సుహృతాభివృద్ధి. ఈ టైంలో ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన వాళ్ళ సపోర్ట్తో ఆల్రౌండ్ ప్రాస్పరిటీగా ఉంటారని గమనించాలి. మనకి డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 3వ స్థానంలో ఉండటంతో ఏమవుతుందంటే ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం. అంటే ఈ టైంలో వీళ్ళకి ధనలాభం ఉంటుంది, బంధువుల నుంచి లాభం ఉంటుంది. అందరితో పెద్ద మనుషులతో కలిసి కూర్చొని కావాల్సిన విధంగా మీ యొక్క థాట్ ప్రాసెస్ అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ద్వారా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిత్యం సంతోషంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫాదర్ యొక్క హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, మిగతా అంతా బాగుంటుంది. అదేవిధంగా సూర్యుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండటంతో, 4వ ఇంట్లో ఉండటంతో 15th తర్వాత ఏమవుతుందంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు. ప్రమోషన్స్ వస్తుంది, బాస్తో అన్ని విషయాలు మాట్లాడతారు. అడిగిన పనులన్నీ చక్కగా మీకు ఫేవరల్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో అప్రైజల్స్, హెచ్ఆర్ టీమ్ని కానివ్వండి, ఇంకొక టీంని కానీ కలిసి మీ యొక్క అప్రైజల్ సిస్టమ్ వాళ్ళ ముందు పెడితే మీకు అనుకూలంగా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 4th హౌస్లో సూర్యుడు ఉండటంతో గృహ ఛిద్రం అంటే ఇంటి వ్యవహారాల్లో కొంచెం ఆటంకంగా ఉంటుంది. సౌఖ్యహాని, అప్పటిదాకా కంఫర్టబుల్గా లగ్జరీగా ఏదైనా వెహికల్ కానివ్వండి, ఇంటి కానీ, ఏసీలు కానీ ఏమన్నా ఉంటే ఈ టైంలో అవి పని చేయక మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రయాణాలు చేస్తే ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తలు అవసరం అని గమనించుకోవాలి. తర్వాత కుజుడు వీళ్ళకి 3వ స్థానంలో ఫస్ట్ 15 డేస్ ఉండటంతో ఏమవుతుందంటే సూర్యుడు ఇచ్చే ఫలితాలను కుజుడు కూడా మీకు ఇస్తూ ఉన్నారు. కుజుడు 3వ స్థానంలో ఉండటం మీ యొక్క ఆత్మధైర్యం చాలా బాగుంటుంది. తర్వాత అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చేసుకుంటారు. మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది. ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. 3వ స్థానంలో కుజుడు ఉన్నంత వరకు మీకు ధన ప్రాప్తి ఉంటుంది. శత్రువుల పైన విజయం మీదే ఉంటుంది. ఏ పని చేసినా ప్రాఫిటబుల్గా ఉంటుంది. అయితే కుజుడు మారటంతో ఎప్పుడండి 15th తర్వాత మారటంతో కొంచెం భాగ్యహాని, బంధువైరం అంటే బంధువులతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రావాల్సిన డబ్బులు లేదంటే వేరే వాళ్ళు మీకు ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చిన పనులు చేయక మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే మానసిక ఆందోళన ప్లస్ ధనం అయితే ఖచ్చితంగా అయితే మీకు అనుకూలంగా ఉంటుందని గమనించుకోవాలి. చూశారు కదండి. అయితే సూర్యుడు, కుజుడు ఫస్ట్ 15 డేస్ మంచి రిజల్ట్ ఇస్తూ తర్వాత మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని మనం ఇప్పటిదాకా చూసుకున్నాం. అయితే శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండి సెకండ్ హౌస్లో చూడటంతో వీళ్ళకి శుక్రుడు చాలా మంచిగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే కుటుంబ
సౌఖ్యం, ఆరోగ్యం, కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. దేహ సౌఖ్యం, బాడీ చాలా అందంగా పెట్టుకుంటారు, బ్యూటిఫుల్గా అట్రాక్ట్ చేసుకుంటారు, గంభీరంగా ఉంటుంది. టయానికి మంచి ఫుడ్ తింటూ చక్కగా ఉంటారు. ఇది శుక్రుడు నీకు ఇచ్చే ఒక మంచి ఫేవరబుల్ టైం అని చెప్పుకోవాలి. చూశారు కదా, ఈ రాశి వాళ్ళు ఎప్పటిదాకా చాలా బాగా మంచి ఫేవరబుల్ టైంలో ఉన్నారు. తులారాశి వాళ్ళు 20-26 సంవత్సరం వరకు ఫుల్ అంతా బాగున్న రాశుల్లో ఈ రాశి ఒకటి. ఈ రాశి కూడా ఫస్ట్ 15 డేస్ చాలా బాగుంది. మధ్యలో ఒక 1 వీక్ ఇబ్బంది పడతారు. లాస్ట్ వీక్ ఇంకా చాలా బాగుంది. శుక్రుడు అనుకూలంగా ఉండి చక్కగా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి ఏమైనా ఇండివిజువల్గా మీరు ఏదైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటే, భార్యాభర్తల ఇష్యూ కానివ్వండి, లేదంటే మిమ్మల్ని కావాలని ఎవరే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా, జాబ్లో ప్రమోషన్స్ లేకుండా, లేదంటే స్టాగ్నెట్గా లైఫ్లో ఉన్న ఏదైనా కనుక మీకు ఏదైనా కనుక ప్రాబ్లం కనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా ఒకసారి కనెక్ట్ అవ్వండి. పర్టికులర్గా ఏజ్ గ్రూప్ మీ ఏజ్ 35 to 45 ఉండి సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ గ్రోత్ ఉండి ఇప్పుడు మీరు ఆగిపోయారు లైఫ్లో అనుకుంటే ఒకసారి జాతకం చూపించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడున్న రాశి ఫలాలతో కాకుండా మీ దశాభుక్తితో పాటు కొన్ని మీరు చేసిన పాస్ట్ లైఫ్ కర్మలో మీరు ప్రామిసెస్ నిలబెట్టుకొని ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిని మనకు శాపాలు అంటారు, లేదంటే దోషాలు అంటారు. అవన్నీ చెక్ చేసుకొని ఆ బ్లాకేజెస్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసుకొని సహజంగా 2026లో బాగున్న ఈ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో వెలుగొందాలని నేను కోరుకుంటున్నాను. జాతకం చూపించుకొని చిన్న చిన్న బ్లాకేజెస్ ఏమంటే తగు పరిహారాలు పూజలు చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.